జననీ ప్రేక్షకులకు స్వాగతం. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా మనం ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇంకా ఇవాల్టి వీడియోలో భాగంగా మనం కోకో పంటకి అంతర్జాతీయంగా జాతీయంగా డిమాండ్ ఎంత, ఈ కోకో పంటల్లో అధిక దిగుబడులు సాధించాలి అంటే ఏమేమి ఉత్పత్తులు వాడాలి, ఏ ఎరువులు వాడాలి, ఇవాళ తెలుసుకుందాం. చాక్లెట్ అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి. అందువలనే నేను 2011లో భారత్ లో 1.14 లక్షల టన్నులుగా ఉన్న చాక్లెట్ వినియోగం 2023లో $438 మిలియన్ విలువైన చాక్లెట్ల వినియోగం అయింది. ఇంకా కోకో పంటకు అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంది. ఆఫ్రికా దేశమైన ఘనా తర్వాత అంతటి నాణ్యమైన విత్తనాలు మన తెలుగు రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఇంకా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే భారతదేశంలో సుమారు 46,318 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ సరాసరి ఉత్పత్తి 12,954 టన్నులతో సగటు ఉత్పాదకత 380 కేజీలు కలిగి ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే 16,969 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ ఉత్పత్తి పరంగా 2,704 మెట్రిక్ టన్నులతో మూడో స్థానాన్ని ఆక్రమించింది. రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో కొబ్బరి, అరటి, వక్క పోక మరియు ఆయిల్ పామ్ లాంటి ఉద్యానవన తోటల్లో శాశ్వత అంతర పంటగా సాగు చేయుటకు అత్యంత లాభదాయకమైన పంటగా గుర్తించబడుతోంది. కోకో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో పండించబడుతోంది. కోకో గింజలకు మార్కెటింగ్ సదుపాయం అందుబాటులో ఉండడం, కనీస మద్దతు ధర ఆశాజనకంగా ఉండడంతో పాటు కొబ్బరి, అరటి మరియు ఆయిల్ పామ్ రైతులు కోకో సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఇంకా కోకో సాగుకు అనుకూలమైన నేలలు ఏంటి అంటే ఎర్ర నేలలు, గరప నేలలు అనువైనవి. తొలకరి నుంచి డిసెంబర్ వరకు ఈ మొక్కల్ని నాటవచ్చు. రాష్ట్రంలో అంతర పంటగా 3 రకాల కోకోను సాగు చేస్తున్నారు. తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లోనూ ఉష్ణమండల తడి వాతావరణాల్లోనూ పెరుగుతోంది. ఈ కోకో చెట్లకు చిత్తడి అడవుల నీడ అవసరం. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో సుమారు 57,000 ఎకరాల్లో కోకో పంట సాగవుతుంది. ఇంకా కోకో పంటలో అధిక దిగుబడి సాధించాలి అంటే ఉత్తమమైన ఉత్పత్తులేంటి, వాడాల్సిన ఎరువులేంటి అనే సందేహంలో ఉన్నారా? ఇంకేం ఆలోచన వద్దండి. మహతి ఎకోటెక్ వారి పామ్ గోల్డ్ ధరణి శుద్ధియే మీకు కావాల్సింది. ఈ పామ్ గోల్డ్ లో ఏమున్నాయి అంటే పామ్ గోల్డ్ లో హ్యూమిక్ యాసిడ్ ఉండడం వల్ల భూమిని గుల్లబార్చడం ద్వారా గాలి, నీరు, వెలుతురుని వేరు వ్యవస్థకి సమృద్ధిగా అందజేస్తుంది. దానివల్ల వేరు వ్యవస్థ పటిష్టమవుతుంది. పామ్ గోల్డ్ లో పొటాషియం ఉండడం వల్ల కాయ మంచి పరిమాణంలో ఉంటుంది. పామ్ గోల్డ్ లో మెగ్నీషియం, ఫాస్ఫరస్, బోరాన్, అమైనో యాసిడ్, ఫల్విక్ యాసిడ్ ఇన్ని రకాల పోషకాలు ఉండడం వల్ల కొమ్మలు ఏపుగా పెరగడం, మొక్కలు మంచి పరిమాణంలో ఉండడము, తర్వాత కొమ్మ మీద ఉండే మచ్చలు నివారణ జరగడము, ఎదుగుదలలో కీలక పాత్ర పోషించడము, ఆ తర్వాత ఫల్విక్ యాసిడ్ వల్లేమో చిగురు పెరగడము, సంతానోత్పత్తి పెరగడము, ఇలా అన్ని రకాల దశల్లో పామ్ గోల్డ్ తనదైన పాత్ర పోషిస్తుంది. ఇంకా పామ్ గోల్డ్ లో ఈస్ట్ ఉండడం వల్ల భూమిలో చెట్లకు మేలు చేసే వానపాములు పుట్టడం ద్వారా వేరు వ్యవస్థను కాపాడుకోవచ్చు. పామ్ గోల్డ్ వాడడం వల్ల వ్యాధి మరియు తెగుళ్లకు ఎక్కువ నిరోధకత, బ్యాక్టీరియా మరియు వైరస్లను నిరోధించడానికి మరియు కీటకాలను తిప్పికొట్టడానికి యాంటీ టాక్సిన్లను కలిగి ఉంటుంది. చూసారు కదండి పామ్ గోల్డ్ గురించి. ఇప్పుడు వెంటనే ధరణి శుద్ధి గురించి చూద్దాం. ఇలా ధరణి శుద్ధి భూమిని సారవంతం చేసి భూమిలో మొక్కలకి అవసరమైన కార్బన్ శాతాలు పెంచి మొక్కలను ఆరోగ్యవంతంగా చేసేలా మార్కెట్లో 100% ఆర్గానిక్ అయింది ధరణి శుద్ధి. ఇది భూమిని గుల్లబార్చి వేరు వ్యవస్థని పటిష్టం చేస్తుంది. ఇంకా వేర్లకి సంబంధించిన వేరు తెగులు కానీ వేరుకుళ్ళు కానీ ఎలాంటివి దగ్గరికి రాకుండా సమర్థవంతంగా పనిచేస్తుంది ధరణి శుద్ధి. ధరణి శుద్ధిలో లియోనైట్రేట్ మరియు సీవీడ్ కూడా పొందుపరిచి ఉండడం వల్ల ఇంకా భూమి అత్యధికంగా సారవంతమవుతుంది. సముద్రపు పాచిలో సూక్ష్మ మరియు స్థూల పోషకాలు, హ్యూమిక్ యాసిడ్స్, ఫైటో హార్మోన్స్ పుష్కలంగా ఉన్నందున నేల సారాన్ని పెంచే గుణాలు పుష్కలంగా పొందుకొని ఉంటాయి. ఈ ధరణి శుద్ధిని నీటిలో కలుపుకొని భూమికి మాత్రమే అందించాలి. డ్రిప్ ద్వారా కానీ, మడుల ద్వారా కానీ వివిధ రకాల మార్గాల ద్వారా మొక్కల కింద ఉన్న భూమికి మాత్రమే అందించాలి. చూసారు కదండి, మహతి ఎకోటెక్ వారి పామ్ గోల్డ్ మరియు ధరణి శుద్ధి కోకో పంటల్లో ఎంతగానో హెల్ప్ అయ్యి అధిక దిగుబడులు సాధించేలా దోహదపడుతున్నాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి జననీ ఛానల్ ను. ధన్యవాదాలు.